ఇది అమ్మాయిలకి రిస్ట్రిక్షన్ అంటే కాదు, అబ్బాయిలకు కూడా. యాంటీ ప్యాంట్స్ చెప్పండి. ఎథిక్స్ ఇంకా దీప జ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీప జ్యోతి నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం భగవతి బుద్ధి प्रणाम शारदा मातृ प्रणाम 1 2 3 should be useful for the group and also for the country, for the contribution. Next one. Okay. మంచిగా రాలేక మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన, క్రమబద్ధమైన జీవితం, క్రమబద్ధత కూడిన జీవితం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే నా దృష్టిలో టు మేక్ దెమ్ రెస్పాన్సిబుల్, రెస్పెక్ట్ఫుల్ అండ్ ప్రాపర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సొసైటీ. దాని తర్వాతే ఇంకేదైనా, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బీ ప్రాపర్ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ ఇంకేదైనా ఉండొచ్చు. మా పిల్లలకి నేను రోజు ఆయన రెస్పెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూఎస్లో ఉన్నాను. ఇప్పుడు మేడం గారు అడిగితే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలని ఈ స్కూల్లో చేయడం జరిగింది. మాకు ఇప్పుడు డాటర్ సో ఇక్కడ చేంజ్ చేసినాక యాక్చువల్లీ బ్యూటిషియన్ కాబట్టి మా పాప 7th స్టాండర్డ్, తనకి ఫ్రీ సీట్ వచ్చింది తిరుపతిలో. సో తన వెళ్ళిపోయిందంటే తను ఏమో నాకు వచ్చింది. తను అక్కడ ఐ థింక్ 15 days పంపించాను. అసలు నాకు ఇన్నే కాదు, నాకు ఒక వేరే వాళ్ళ గెస్ట్లో ఉంటుందని ఫీల్ వచ్చింది. సో నిజంగా థ్యాంక్ యూ మ్యామ్. 2 months తర్వాత నాకు పంపించాను. స్కూల్లో హిందూ ఈ స్కూల్లో ఉన్నాయి కాబట్టి శ్లోకాలు చెప్పడం వల్ల ఏం డెవలప్ అవుతుంది అంటారండి? ప్రొనౌన్సియేషన్. I'm mother of Purvi Patange. She studied 6th standard and till 5th she has studied in Sri Saraswati. Coming to this school, what I have observed is she has become very responsible. Like I am not going to her and saying మాకేంటంటే సంస్కృతి సాంప్రదాయాలు మన సంస్కారాలన్నీ నేర్పించాలి. మేము యాక్చువల్గా రోజు మార్నింగ్ ఈవినింగ్ యజ్ఞం చేస్తూ ఉంటాము. తను కూడా చేస్తూ ఉంది. అన్ని మంత్రాలు స్కూల్లో ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్కూల్లో. వాళ్ళు చాలాసార్లు చెప్పాను, కంప్లైంట్ చేశారు. ఇవాళ మాత్రం రెస్పాన్స్ కావాలి. ఈ స్కూల్లో నా పేరు వేణుప్రసాద్. మా సన్ వచ్చేసి మా అబ్బాయి విద్యారాయణ ప్రసాద్ 6th క్లాస్లో చదువుతున్నాడు. 5th క్లాస్ వరకు మేము యాక్చువల్గా విజయవాడలో ఉన్నాము. సో నేను అనుకున్న అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యే టైంలో మళ్ళీ నేను ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆలోచన ఆ మూమెంట్లో సరే అని చెప్పేసి అనుకున్నాను. నేను కాన్ఫిడెన్స్ అనుకున్నాను మంచిగా అంటే. కానీ ఏంటంటే సో ఏదైతే ఇప్పుడున్న సమాజంలో బయట ఇవన్నీ కూడా సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. రెస్పాన్సిబిలిటీ అంటే అప్పుడు ఏంటంటే ఎక్కడ పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే తనకు తాను నాకు ఇది ఉన్నది అది ఉన్నది, నేను ఇది చేయాలని చెప్పేసి నిన్న రాత్రి కూడా 3 days నుండి వాళ్ళ మదర్తో కలిసి 11:30 నైట్ 12 వరకు ఆ ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని 100% పెండింగ్ లేకుండా చేస్తున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రాజెక్ట్ వర్క్స్ ఫోన్ యూసేజ్ ఎలా ఉంటుందండి? స్క్రీన్ యూసేజ్. నమస్కారం అండి. మా స్కూల్ పైన కాంపిటెంట్ గురించి మీరు అందరి వరకు ఈసారి తెలియజేసినందుకు మీకు మరీ ధన్యవాదాలు అండి. మా గవర్నమెంట్ తరఫున నేను ఒకసారి మా స్కూల్ యొక్క స్ట్రక్చర్ చెప్పి
ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చెప్తారండి. ఈ స్కూల్ ప్రతి స్కూల్లో కూడా శిశుమంతులు ఒక కమిటీ ఉంటుందండి. కమిటీ అంటే 7 మెంబర్స్ ఉంటుంది. ఈ ఎక్కువ 7 కూడా 7 నుండి 11 వరకు ఉంటుంది. వీళ్ళందరూ కూడా వాలంటరీ సభ్యులు ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం 4 ఉన్నారు ఇక్కడ వాళ్ళ అకౌంట్ మెంబర్స్. ఇక్కడ మిగతా వాళ్ళు రాలేదు. అయితే మా కమిటీ యొక్క I'm paying very less amount here, but I'm getting many benefits from the school. మా పిల్లలు వచ్చేసి ఒక 4th క్లాస్ 6th క్లాస్. మీరు ప్రాజెక్ట్ వర్క్ అంటున్నారు కదా, యాక్చువల్గా మా పిల్లలు ఏంటంటే అయిపోయిన టైంలో చెప్తున్నారు. మీరు ప్రాజెక్ట్ వర్క్ అనేది డైరీలో నోట్ చేయండి, డైరీ చెక్ చేస్తాం కదా, డైరీలో వాళ్ళు నోటిఫై ఉంటుంది. మనం డైరీ చెక్ చేస్తాం. యూకేజీ కిడ్స్ డ్రైవింగ్ ఉంది, వాళ్ళకి నైట్ 11 ఎగ్జామ్ అయింది కదా, అయితే అది డైరీలో మాకు టైం టేబుల్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నోట్స్లో FA1 రీజన్ అని ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే కరెక్ట్ చేయాలి తెలుసు మీరేం వరకు కరెక్ట్ చేస్తుంది ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ